నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. పడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకోండి. లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ వర్షిప్. We give you all the glory and honor, Lord. We love you. We welcome you to this place. నీ బిడ్డలతో కలిసి ఆరాధిస్తున్నాం. ఓ మేమందరం కలిసి మేము కనపరుస్తున్నాం. Worship you, Lord. Worship you. We love you, Lord. We love you, Lord Jesus. We give you all the glory and honor. Worship God with me. మనందరం కలిసి దేవుని నామాన్ని కనపడదాం. Let's all together worship our God. Hallelujah. What mighty God we serve. What a mighty God we serve. Heaven and earth adore Him. Angels bow before Him. What a mighty God we serve. మహాదేవుని సేవించేదము, మహాదేవుని సేవించేదము. భూమి ఆకాశము దూతలు స్తుతింతురు, మహాదేవుని సేవించేదము. There is power, power, wonder-working power in the blood of the Lamb. Sing with me. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ సాయంకాలం మీ విలువైన ప్రశస్తమైన సమయానికి మేము తీసుకుని వచ్చాం. లార్డ్, we need you, Lord. We need your words. We need your presence, Lord. Naina, we are waiting for you, Lord. We are not waiting for any person. We are not waiting for anybody. We are not waiting for any person's words. We are waiting for my Lord, our Lord Jesus. Please come and speak to us. దయచేసి రండి, మాతో మాట్లాడండి. ఇదిగో నీ బిడ్డలు చాలా మంది ఆశతో వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరిని మీరు దర్శించు. నీ వాక్యం ప్రభా ఒక వర్షం వలె మా అందరి మీద కురువులు గాక. ప్రభా, ఈ పరిచయం జరుగుతుంది. నీ ప్రజలు స్వస్థపరచండి, నీ ప్రజలు విడిపించండి. నా
ప్రార్థనలకు ఇచ్చినందుకు స్తుతులు. ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. వెల్కమ్ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. అందరు బాగున్నారా? మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని, లాక్డౌన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని ప్రభునామాన్ని నేను కనపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి చిన్న సందేశం, ఒక్క మాట. జాన్ ద గాస్పుల్, యోహాను సువార్త ఒకసారి తెరవండి. ప్రభు నా హృదయంలో పెట్టిన సందేశాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యేసు 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పిల్లరా, యేసు ప్రభు పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత పేతురుని కలుసుకున్నాడు. ప్రభు పేతురుని కలుసుకుని, పేతురు ఎలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉంది, నీ ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే మరి మరొక సబ్జెక్టు ఏది ప్రభు టచ్ చేయట్లేదు పేతురుని. డైరెక్ట్గా ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, వీరు అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏంటంటే, డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్ అని ఉంది. నీ చుట్టూ ఉన్న ఆ పరిసరాల కన్నా, పరిస్థితుల కన్నా, మనుషుల కన్నా, వారందరికన్నా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నారు. పేతురు ఏదో జవాబు చెప్పాడు అనుకోండి. ఐ వాంట్ టు టెల్ యూ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క హృదయ ఘోష, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క ఆశ మన పట్ల, మన మీద ఉన్న ఆయన యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మనం అంతా ఆయన్ని ప్రేమించాలని, మనం ఆయన్ని మామూలుగా కాదు, ఎక్కువగా ప్రేమించాలని. ఇక్కడ ఎక్కువగా, మోర్ దెన్ దీస్, ఆయన్ని మనం ప్రేమించాలని ఆయన దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లరా, ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట రాస్తారు. 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే, వాక్ ఇన్ లవ్ అని ఉంది. అకార్డింగ్ టు హౌ జీసస్ లవ్డ్ యూ, హౌ జీసస్ గివెన్ హిజ్ లైఫ్, హౌ జీసస్ సాక్రిఫైడ్. యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన, మీరంతా పరిమళ వాసనగా ఉండటకు తాను దేవునికి ఎలా సమర్పించుకున్నాడో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో, మిమ్మల్ని ప్రేమించి ఎలా తన ప్రాణం పెట్టాడో, అలాగుననే మీరు కూడా ప్రేమలో నడవండి. అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండండి. వాక్ ఇన్ లవ్. లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. వీ షుడ్ లవ్ హిమ్. ఈ రాత్రి ఆ రోజు పేతురుని అడిగిన ప్రభు ఈ రాత్రి మనల్ని అడుగుతున్నాడు. నా మాటలు ఉంటున్న వారు అందరినీ ప్రభు అడుగుతున్నాడు. డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్? వీటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? మనం ఆయన్ని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం.
కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదట వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అక్కడ వన్ అనేసి ఫుట్ ఫ్రెండ్స్లో ఉంది. ఏంటో తెలుసా? ప్రేమను వెంటాడుడి. సమాధానమును వెతికి వెంటాడాడు అన్న మాట చూసాం, కానీ ఈ మాట ప్రేమను వెంటాడండి. చేస్ ద లవ్. ప్రేమ వెనకాతలు మీరు పరుగులు తీయండి. ఏంటా ప్రేమ? ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. ప్రియులారా, మన అల్టిమేట్ గోల్ ఏంటంటే లవ్ గాడ్, లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ బ్రదర్, లవ్ యువర్ సిస్టర్, లవ్ ఎవ్రీవన్. ఫస్ట్ లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమించగలిగితే నువ్వు అందరిని ప్రేమించగలవు. కనబడలేదు దేవుడిని నువ్వు ప్రేమించలేకపోతే ఎవరిని కనిపించే సోదరుని ఎవరిని ప్రేమించలేవు. యూ కెనాట్ లవ్. ప్రేమలో నడవండి, ప్రేమను వెతికి వెంటాడండి. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 15:9. యోహాను సువార్త 15:9. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. ప్రేమ యందు నిలిచి ఉండుట, ప్రేమించుట, ఎక్కువగా ప్రేమించుట, ప్రేమలో నడుచుట, ప్రేమను వెంటాడుట, ప్రేమలో నిలిచి ఉండుట. మొదటి యోహాను పత్రిక 4:16లో మరొక మాట ఉంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడంట. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండుట, ప్రేమను నడుచుట, ప్రేమను వెంటాడుట. పిల్లలు ఎక్కువగా ప్రేమను మన హృదయాల్లో కలిగి ఉండుట, ప్రేమను అనేకులకు చూపించుట, ప్రేమే మన జీవితంగా మారుట. లవ్ ఆఫ్ గాడ్. ఎంతమంది కావాలి ఈ ప్రేమ? దేవుని ప్రేమ ఎంతమంది కావాలి? రోమపత్రిక 5వ అధ్యాయం, 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడతా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అంట మన హృదయాల్లో కృమ్మరించబడతా ఉందంట. పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ ద హోలీ స్పిరిట్, ద లవ్ ఆఫ్ గాడ్ విల్ బి poured అవుట్. మన హృదయాల్లో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరించబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, కొంచెం మేము లోతుగా తీసుకెళ్తాం. ప్రియులారా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది. మార్కు సువార్త 12:33 చూడండి. మార్కు సువార్త 12:33. ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ అంటే ఫుల్ అని అర్థం, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే. ఎలాగ ప్రేమించడం అంట, అది ఎలాంటిదట? సర్వాంగ హోమముల కంటేను, బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. దేవుని ప్రేమించడం, ప్రేమ కలిగి ఉండటం అంట, ఇతరులను ప్రేమించడం, లవ్ అనే ఎవరైతే కలిగి ఉంటుందంటే వారట సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే, హోమములన్నిటికంటే, సర్వాంగ అన్నిటికంటే అధికం అట, అధికం. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ టుడే. ప్రేమలు రకరకాలు ఉన్నాయి. ఎరోస్ అని ఉంటుంది, శరీర సంబంధమైన ఫిలియో, వస్తుపరమైన ప్రేమ, చారిటీ అని ఉంది, అంటే పేదల పట్ల ప్రేమను చూపించడం. పిల్లరా, ఇంకా చాలా రకరకాల ప్రేమలు, శరీర సంబంధం, ఎరోస్ శరీర సంబంధం ప్రేమ. వీటన్నిటిలో ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే
స్వార్థం లేని ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్, దట్స్ గాడ్స్ లవ్, జీసస్ లవ్. అది దేవుని ప్రేమకు మాత్రమే వాడబడిన వర్డ్. దేవుని ప్రేమకు మాత్రమే వాడబడింది ఆ వర్డ్. ప్రియులరా, అగాపే ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ ఎంత గొప్పదో మీకు ఒక వాక్యం చూపిస్తాను. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 13:2 చూడండి. 13:2 చూడండి. అందరూ మీ గృహాల్లోకి వచ్చి వాక్యాన్ని వినండి. వాక్యాన్ని బైబిల్ ఓపెన్ చేసి చూడండి. వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ 13:2 ప్రవచించు కృపావరం కలిగి ఉండియో మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేనివాడు అయితే నేను వ్యర్థుడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రవచించు కృపావరం కలిగిన, మర్మాలన్నీ బయలుపరిచే జ్ఞానం కలిగిన, కొండలను పెకిలింపగల విశ్వాసం కలిగి ఉన్నా అయినా అవే చిన్నమండి. ఏమిటి చిన్నవా అవేమైనా? ప్రవచించు కృపావరం అన్నింటిలో బెస్ట్ కృపావరం ఏమండి. మర్మాలన్నీ బయలుపరచబడడం అనేది చిన్న విషయం కాదు. కొండలను పెకిలించే విశ్వాసం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇవన్నీ ఒకవైపు ఇక బ్యాలెన్స్లో వేస్తే ఒకవైపు ఈ 3 ఉన్నాయట. మరొక వైపు ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమను ఎంత హైలైట్ చేస్తున్నాడండి ప్రభు. ఇంకా 3వ వచనం, పేదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరము అప్పగించిన, ప్రేమ లేకపోతే నేను ప్రయోజనం ఏమీ లేదు. నాకేం ప్రయోజనం? నేను నా ఆస్తి అంత ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన, దెబ్బలు తిని ఎన్ని చేసిన, చివరికి నా జీవితంలో దేవుని ప్రేమ లేకపోతే, నేను దేవుణ్ణి మనుషుల్ని ప్రేమించలేకపోతే అది ఎందుకు, ఏం ఉపయోగం అంటున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించను. మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. చివరికి 13వ వచనంలోకి రండి. 13వ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3ను నిలుచును. చివరికి 3 నిలుస్తాడు. ఏంటంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ, ఈ 3 నిలుస్తాయట చివరికి. వీటిలో ఆ 3 కూడా వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే చివరిగా అల్టిమేట్గా మనం ఒక డిసిషన్లోకి రావాలంటే ప్రేమ శ్రేష్టమైనది, ప్రేమే గొప్పది, ప్రేమే ఉన్నతమైనది. నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని కలిగిన వేస్ట్ అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేస్తుంది. ఎన్ని మాటలు చెప్తారండి, ఎన్ని పాటలు పాడతారండి, ఎన్ని మర్మాలు చెప్తారండి. లంచ్కి వెళ్ళిపోతారండి, మైక్ దొరికితే మైక్ టైగర్స్ అయిపోతారు. మైక్ దొరకగలిగిన మైక్ టైగర్సే, కానీ ప్రేమించడం దగ్గరికి వచ్చేసరికి నో లవ్. అంటే గాడ్ ఈజ్ హిమ్సెల్ఫ్ లవ్ అండి. దేవుడే ప్రేమ అయితే ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కృమ్మరించబడుతూ ఉంటే, అది లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. ఈ సాయంకాల సమయంలో నా ప్రియులరా, దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను, ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభువా నీ ప్రేమతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రేమించడం నేర్పించండి అయ్యా. ప్రేమలో నడవటం నేర్పించండి అయ్యా. ప్రేమను వెంటాడటం నేర్పించండి. ప్రేమ అంటే ప్రపంచానికి చూపించడం నేర్పించండి. హల్లెలూయా. మదర్ తెరిసా గురించి ఒక మాట చెప్తాను. మదర్ తెరిసా గారు ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ చూపించారండి. ఆ తల్లి ఎంత ప్రేమ చూపించిందో. నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. పిల్లల సెయింట్హుడ్ ఇచ్చారు. ఎంత ఉన్న స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు కేవలం బికాస్ ఆఫ్ లవ్. ఆమె యొక్క పరిచర్య యొక్క పునాది ఏంటంటే ప్రేమే. ఆ పరిచర్యకు పునాది ప్రేమే. ప్రేమ అనే పునాది మీద ఆమె పరిచర్య అంతటే కట్టింది. ఒకసారట ఒకడు క్రీస్తు విరోధి ఆమె చెడమెడ తిట్టేద్దామని లేకపోతే ఏదో చేద్దామని లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళేసరికట ఆ మెట్ట తలుపేసుకుని ఒక కుష్ఠరోగి ఆ రసలు కారుతున్న గాయాల చేతికి కాళ్ళకి శరీరం మీద ఉన్న గాయాలట తుడుస్తూ కడుగుతుందటండి. గ్లౌజులు కూడా వేసుకోలేదట, మామూలు ఈ చేతితోనే బాగా తుడిసేసి. మనమైతే కుష్ఠరోగులకు ప్రెజలాడు చెప్తామండి. ప్రెజలాడు చెప్పి సెకండ్ ఇస్తావుడన్నా. ఈ కరోనా టైంలో అసలు ఎవడు సెకండ్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు ఇలాగంటాడు వందనాలు అన్నాడు. భయం అడ్డుపోతుంది. సో అఫ్ కోర్స్ గవర్నమెంట్స్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి. ఏం ప్రేమించిందండి. కుష్ఠరోగి గాయాలు కడుగుతూ హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేస్తూ
ఆ యొక్క ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్లు కట్టి ఆ దగ్గరగా ఒళ్ళే కూర్చోబెట్టుకుని ఆ యొక్క పరిచయం చేస్తుంటే అడిగాడట ఏడుస్తూ ఇంకా ఆ సన్నివేశం చూసి ఇంకా నీరు గారిపడాడు. అడిగాడట, అమ్మ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? అసలు కుష్ఠరోగం పక్కన కూర్చుంటేనే మేము కూర్చున్నావు కదా, నువ్వు ఎలా గాయాలు కడుగుతున్నావు? వాసన అసలు ఎలా తట్టుకోగలుగుతున్నావు? హౌ యూఆర్ డూయింగ్ అంటే ఏం చెప్పింది తెలుసా? నేను ఈ గాయాలు కడుగుతున్నప్పుడు నా యేసయ్య గాయాలు నాకు జ్ఞాపకం వస్తాయి. నా యేసయ్య శరీరం మీద చూపించిన ప్రేమ నాకు, ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తే ఆ యుగోస్లేవియా దేశం నుండి నేను భారతదేశానికి కలకత్తా మురికి వాడలోకి వచ్చాను. ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ మీ, ఫోర్స్డ్ మీ. దేవుని ప్రేమ నన్ను ప్రేరేపిస్తే, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తే నేను ఈ ప్రాంతానికి నేను వచ్చి దేవుని ప్రేమను చూపిస్తున్నాను. దేవుని ప్రేమే లవ్ 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 లవ్. వింటున్నారా నా పిల్లరా? దేవుని ప్రేమ అంత గొప్పది, అంత గొప్ప. వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ సచ్ ఎ లవ్. స్వార్థంతో కూడిన ప్రేమ వద్దు. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మా ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఇస్తాం? ఇస్తే ఇస్తాం, ఇవ్వకపోతే ఇవ్వం. ఎక్స్పెక్టింగ్ లవ్. ఇది దేవుని ప్రేమ ఆశించలేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. నేను మిమ్మల్ని కొంచెం లోపలికి తీసుకెళ్తాను. ప్రేమించాలి దేవుని ప్రేమ. అసలు మనం ప్రేమించాల్సింది ఏంటి? వాట్ షుడ్ వీ లవ్? దేన్ని ప్రేమించాలి? రాత్రి దేన్ని ప్రేమించాలి? మనం దేన్ని ప్రేమిస్తున్నాం? కొంతమందికి బంగారం అంటే ఎంత ప్రేమో. బంగారం అంటే అలా ఆ తులాలు బంగారాలు. చాలామంది భర్తలు పీకలు నొక్కేస్తున్నారు. చూసే 2 క్లిప్లు ఇలా వచ్చాయనుకోండి, ఇలా టక్కన ఎగిరిపోతుంది పీక. కొంటావా? కొంతమంది నాకు తెలిసి ఎలాంటి అంటే, నువ్వు నాకు బంగారం కొంటావా, కిరసనాల బాటిల్ అగ్గి పెట్టి వేసుకోమంటావు, తగలెట్టుకోమంటావు. అవి అలా పని చేయక కొంటాను, ఏదో అప్పు సప్పు చేసి కింద మీద పడి కొంటాను. ఏముంది అందులో? బంగారం మీద ప్రేమ. కొంతమంది పట్టు చీరలు పిచ్చి. పట్టు చీరలు అంటే అబ్బా ఎంత ప్రేమ. బీరువాలు 150 ఉన్నా ఇంకా వెంపర్లాడిపోతుంటారు. కింద మీద పడి ఏదోలాగా. ఒక ఆవిడ ఉండేదట, ఆవిడట పట్టు చీరట మహా పిచ్చటండి. అప్పుడు ఏదో సినిమాలో ఏదో సినిమా యాక్టర్ కట్టుకున్నారు పట్టు చీర. అదే పట్టు చీర 10,000 ఎంతో అంటాడు. పాపం వాళ్ళ భర్త ఏదో కూలీ నాలు చేసుకునేవాడు, ఏదో పని చేసుకున్నాడు. ఆయన పీకపట్టేసి మొత్తానికి 10,000 అప్పు ఏదో దేశ ఆ 10,000 తీసుకెళ్ళి ఆ చీర కొనిస్తుందంటండి ఏదోలాగా. ఏది చిలకాకు పచ్చ. ఏ పట్టుది అదే ఊరు మనకి కాకినాడ దగ్గర. ఏ పట్టుది? ఉప్పాడు పట్టు. చిలకాకు పచ్చ ఉప్పాడు పట్టు చీర కొనుక్కొని వచ్చేసింది పిల్లలు. అందరికి చూపించేస్తుంది, వదిని గారు చిలకాకు పచ్చ పట్టు చీర ఎలాగుందండి, పలానా సినిమాలు పలానా ఆవిడ వేసుకుంది ఇదే. అబ్బా ఎంత ప్రేమ అండి. పట్టు చీర అంటే ఎంత పిచ్చండి, ఎంత ప్రేమ అండి. మొత్తానికి ఉతికింది, వాళ్ళ ఇంటి మీద చక్కగా ఆరేసిన క్లిప్పులు పెట్టింది పిల్లల. క్లిప్పులు పెట్టి ఇంట్లో టిఫిన్ చేసి భోజనం చేసి ఎంతవరకు ఆరిందా, మళ్ళీ అంటికతో పాడైపోద్దాం బయటకు వచ్చి చూస్తే ఆ యొక్క చీర మీద ప్రపంచపటం కనబడుతుంది. కన్నాలు ప్రపంచపటం, వరల్డ్ మ్యాప్. ఏమైందంటే ఈ లోపు ఎక్కడి నుంచో ఆవు వచ్చి మొత్తానికి కొరికి పారేసింది. చీర కరిసేది, మొత్తం నవిలి పారేసింది. దేని మీద నీ ప్రేమ? దేని మీద అలా దేని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామో దేని బట్టి అర్థం అవుతుందంటే, ఎక్కువ దేని కొరకు ఆశపడతామో దాని మీద ప్రేమ ఉంటుంది మనం. అయితే ఈ రాత్రి ప్రభువు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించాలి. ఆమేన్. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. నువ్వు నన్ను ప్రేమించాలి. ఎందుకు తెలుసా? నేను నిన్ను అంతగా ప్రేమించాను కాబట్టి. ఆమేన్. మీరు అడగవచ్చు, ఎంత ప్రేమించాలండి యేసయ్యని? ఎంత ప్రేమించాలి? ఆయన ఎంత ప్రేమించాడు చెప్పండి నాకు. మీరు చెప్పండి, ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని? దేవుని వాక్యం 3:16 యోహానులో ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం కూడా అంతే ప్రేమించాలి ఆయన. ఆమేన్. అంతగా ప్రేమించాలి. నీ ప్రాణాత్మ దేహాలు ఆయనకు సమర్పించుకొని ఆయన అధికముగా ఆయన్ని అధికముగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరికీ బాగా తెలుసు మరి పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడి, వెనకాల నుంచి వచ్చి పాదాల మీద పడి ఏడుస్తూ
ప్రియులరా కన్నీటితో ఆయన పాదాలు కడిగి, ప్రియులరా ఒక అత్తరు తీసుకొచ్చి అత్తరుతో ఆయన పాదాల మీద పూసి ఆ యేసయ్యని ముద్దు పెట్టుకుంటుందంట, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. అప్పుడు ప్రభు అన్నారు, సీమోను, నేను నీ ఇంటికి వచ్చి చాలాసేపు అయింది, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? సీమోన్, నేను ఇంటికి వచ్చాను, నా యూదులు ఇక్కడ ముద్దు పెట్టుకుంటాను, నన్ను ముద్దు పెట్టుకున్నావా నువ్వు? ఏం ప్రేమ అనేది, దొంగ ప్రేమ. నా కుమార్తెను చూడు, ఇందాక్కడి నుంచి చాలాసేపు నుంచి నా పాదములను ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు అంటూ ప్రభు అంటాడు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించింది. విస్తారంగా, అధికముగా. మనం పాట పాడతాం, ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఆ పాట పాడతాం కానీ అబ్బా క్రియలకు వచ్చారు కదా దేవుడిని అసలు ప్రేమించే ప్రసక్తి లేదు. ప్రియులరా గమనించండి, దేన్ని ప్రేమిస్తున్నా? వాట్ ఆర్ యూ లవింగ్? నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? కొంతమంది తిండి, ఫుడ్ వారు కడిపేవారి దేవుడు, నాశనమే వారంతో వారు కడిపేవారి దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఒకరోజు ఒకడు ఆరాధనకి లేటుగా వచ్చాడు. ఎవరో ఆరాధనకి లేటుగా వచ్చాడంటే మాట్లాడలేదు. అలా ఆవిడ ఇద్దరు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. ఏమో చెప్పమ్మా ఆరాధనకి ఎందుకు లేటుగా వచ్చాడని అడిగితే ఏం చెప్తామండి, పెద్ద గొడవ అయిపోయింది ఆరాధనకి వచ్చే ముందు మాకు. ఈ మహానుభావుడు ఉన్నారు చూసారా, ఏం చేశాడు మీ మహానుభావుడు అంటే? ఏం లేదండి, 9 గంటలకల్లా వెళ్ళాడండి మటన్ తీసుకొద్దామని వెళ్ళాడు. చాలా లైన్ ఉందంట అక్కడ, చాలా లైన్ ఉంది. వచ్చేసరికి 10, మనోడి దగ్గరికి వచ్చేసరికి 10 అయిందంట. ఎవడో చెప్పాడట, ఈ దగ్గరికి ముందుకు వచ్చేసరికి ఎవడో చెప్పాడు చెవులో, ఇది ఈ మేక మాంసం ఫ్రెషర్ కాదు, ఎక్కడో యాక్సిడెంట్లో చచ్చిపోతే దాన్ని తెచ్చి ఎట్టేసేది. ఇంకంతే మళ్ళీ కొత్తది వెళ్ళిపోతాడు, కొత్తలు ఉన్నాడటాడు. మళ్ళీ కొత్తది కోసేవరకు పక్కన వాళ్ళ చేతి కూడా నిలబడ్డట. అక్కడే 11:30 అయిపోయిందంట. ఈ లోపు ఆవిడ బట్టలు వేసుకుని బెడ్లో పిల్లలంతా రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఎప్పుడు ఆరాధనకి వెళ్దామని. ఈ లోపు అయ్యగారు వచ్చాడట, తీసుకొచ్చి కవర్ ఎదుగు అన్నాడు. 11:15 పన్నెండుకి, ఆరాధన ఏమో 10 గంటలు. ఆరాధన 10 పెట్టుకొని ఏంటయ్యా బాబు అని చెప్పి చేతిలో ఉన్న ఆ మటన్ తీసుకుని ఇసిరేసిందంట కోపం మీద. ఇసిరేస్తే ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చిందో గద్ద వచ్చి ఆ మాసం పట్టుకెళ్ళిపోయింది. నేను ఇంత కష్టపడి నిలబడి తెచ్చిన ఆ మటన్ నువ్వు విసిరేస్తావా? నువ్వు ఇంత లేటుగా వస్తావా అని ఇద్దరు భయంకరంగా 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆరాధన టైం అయిపోతుంటే ఏంటి గోల, తిండి గోల. వాట్ ఆర్ యూ లవింగ్? కొంతమంది ధనాన్ని ప్రేమిస్తారు, కొంతమంది వస్త్రాలు, కొంతమంది బంగారం, కొంతమంది సుఖము, సౌఖ్యము, కంఫర్ట్స్. పాస్టర్ గారు కొంచెం త్వరగా వదిలేండి పాస్టర్ గారు, ఎక్కువసేపు మేము కూర్చోలేము. ఏమమ్మా గుడుకు రాలేదంటే ఆవిడంటది, ఎండ బాగా ఎక్కువైపోయిందండి. ఏంటట? ఎండ బాగా ఎక్కువైపోయింది. ఎండాకాలం, మరి ఎండాకాలం ఎండకాయదా? ఇది కొత్తగా చెప్తుంది ఇప్పుడు. ఏమమ్మా గుడుకు రాలేదంటే వర్షం పడుతుందేమో అని భయంతో మానేసింది. మేఘావృతమైంది, వర్షం పడుతుందేమో అని మానేసిందండి. అదే కోటలో బియ్యం, కందిపప్పు, శలక్కాయలు ఎత్తున్నారంటే అందరికన్నా ముందే నిలబడుతుంది, గోనేసుకుని కూర్చుంటుంది. కోట మీద, శలక్కాల మీద, గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీద ఉన్నంత ప్రేమ దేవుని వాక్యం మీద లేదు, దేవుని మందిరం మీద లేదు. వాట్ కైండ్ ఆఫ్ బిలీవర్ యు ఆర్? లోకాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే ప్రకటన యోహాను గారు రాసిన మరి మొదటి పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు, దేవుని సన్నిధి వాడిలో ఉండదు, తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా దేవునికి వాడికి సంబంధం లేదు. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. లోకము అంటే ఏంటండి?
లోకం అంటే ఏంటండి? 16 వచ్చిన లోకములో ఉన్నదంతయు శరీరాశ అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. డోంట్ లవ్ ద వరల్డ్, లవ్ గాడ్ అలోన్. దేవుని మాత్రమే ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 20:6 దేవుణ్ణి మనం ప్రేమించాలి. లవ్ గాడ్ ఫస్ట్. చూసారా, ట్రంప్ గారు అమెరికా ఫస్ట్ అంటున్నాడు. చూసారా, అమెరికా ఫస్ట్ ఆయన స్లోగన్, అమెరికా ఫస్ట్. మరి మన స్లోగన్ ఏంటి తెలుసా? లవ్ గాడ్ ఫస్ట్. దేవుని మొదట ప్రేమించాలి. చదవండి ఈ మాట, నిర్గమకాండం 20:6. 20:6 నన్ను ప్రేమించి, ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునైన. ప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుంటే 1000 తరాల వరకు కనికరిస్తాను. ఆమేన్. నువ్వు ఆయన ప్రేమించిన మొదలెడితే నిన్ను మొదలుకొని 1000 తరాలు, నీవు, నీ కొడుకు, నీ మనవడు, నీ మునుమనవడు, ఇంకా ఆ తర్వాత మనవడు, ఇంకో మనవడు, ఎన్ని తరాలు మాట్లాడలేదు మీరు ఎవరో? 1000 జనరేషన్స్ కనికరిస్తాడట. ఎప్పుడు? నువ్వు ఆయన ప్రేమించడం మొదలెడితే. ప్రేమిస్తున్నావు ఆయన్ని. ఆరాటం ఏసై మీద ఉంది. నీ గుండె, కొంతమంది గుండె ఎలా కొట్టుకుంటుందంట, అందరికి గుండె ఎలా కొట్టుకుంటుంది? లవ్ డబ్. గుడ్డు కొట్టుకోకపోతే చిన్న స్టంట్లు కూడా పెడుతున్నారు, బాగా కొట్టుకోవాలని. లవ్ డబ్. కొంతమంది గుండెలు ఎలా కొట్టుకుంటారు తెలుసా? డబ్బు. మన గుండె ఎలా కొట్టుకోవాలి తెలుసా? యేసు అని కొట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే భక్తుడు, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అని పాట రాసుకున్నాడు. మన హృదయ స్పందన యేసయ్య అయ్యి ఉండాలి. 24 గంటలు యేసయ్యని ప్రేమించాలి. నువ్వు పడుకున్నా, లేచినా, నువ్వు నడిచినా, నువ్వే పని చేసినా యేసయ్య నీ సర్వస్వంగా మారాలి. భక్తుడు అందులో ఆ యేసయ్య హృదయ స్పందన నీవే కదా పాటలు మంచి వాక్యాలు పెట్టాడు. నువ్వు కనిపించిన ఈ రోజున ఒక క్షణం ఒక యుగంలా ఉందయ్యా. నువ్వు కనిపిస్తే యుగాలు ఆ ఆశ తీరిపోయిందయ్యా. దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోవాలి. యేసయ్యని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆ యేసయ్యని ప్రేమించే అనుభవం ముందుకు వెళ్ళాలి. ఎఫెసీ పత్రిక 6:24. ఎఫెసీ పత్రిక 6:24. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ, మన ప్రభువైన యేసుక్రీస్తును ఎలా ప్రేమించాలట? శాశ్వతమైన ప్రేమతో. శాశ్వతమైన ఎప్పుడు ఉండే ప్రేమతో. ఆ ప్రేమలో ఫ్లక్చువేషన్స్ లేవు, ఆ ప్రేమలో అప్స్ అండ్ డౌన్స్ లేవు, ఆ ప్రేమలో డిస్టర్బెన్స్ లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఆయన ప్రేమిస్తూనే ఉండాలి. ఆ ప్రేమలో నువ్వు ఎదగాలి, ఆ ప్రేమలో నువ్వు బలపడాలి, ఆ ప్రేమలో నువ్వు స్థిరపడాలి, ఆ ప్రేమలో వేరుపోవాలి. ఆ టైంలో రెఫరెన్స్ చెప్పడానికి త్వరగా ముగుస్తున్నాడు. యోహాను సువార్త 14:23 చూడండి. యోహాను సువార్త 14:23 చూడండి. 23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనెను. ప్రభువన్నాడు, నువ్వు నన్ను ప్రేమించాలనుకుంటే నువ్వేం చేయగలదు? ప్రేమించేదని అని పాట పాడితే ప్రేమించినట్టు కాదు. బొర్రని ఆకాశం కొట్టించుకుంటూ ప్రేమించినట్టు కాదు. ప్రేమ 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 ఆ కింద మీద పడుతుంది. అది కాదు ప్రేమించడం అంటే. చప్పట్లు కొట్టి ఆ పక్కన ఈ పక్కన గుద్దెత్తే ప్రేమించినట్టు కాదు. నేను కానుకలు ఇచ్చినంత మాత్రాన ప్రేమించినట్టు కాదు. కానుకలు ఆలోచిస్తారు, అనుజులు కూడా ఇస్తారు. కానుకలు విరాళాలు భయంకరంగా ఇస్తారు. నిలువు దోపిడీ ఆటలతో పోల్చుకుంటే మనం చేసి చాలా తక్కువే. కానుకలు ఇస్తే ప్రేమించినట్టు కాదు.
చప్పట్లు కొడితే ప్రేమించడం ఏంటంటే ప్రభు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును. నా మాట వింటాడంతే. దేవుని మాట వింటున్నావా? అందుకే 81 కీర్తన ప్రభు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినియడవా? ఐగుప్తు దేవతల్లో ఒకటి కూడా నీలో ఉండకూడదు. నీ గుండెల నిండా నేనే ఉండాలి. ఐగుప్తు నుంచి నేను బయటకు తీసుకొచ్చింది నేనే. బానిసగా 400 సంవత్సరాలు భయంకరమైన ఇనప కులంలో నలిగిపోతున్నప్పుడు నేను బయటకు తీసుకొచ్చింది నేనే. నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాను. ఒకడు నన్ను ప్రేమించిన నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. ఏం లింక్ ఏంటంటే ప్రభు, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటేనంట ప్రేమించినట్టట. నువ్వు యేసయ్యని ప్రేమిస్తానంట తండ్రి నిన్ను ప్రేమిస్తానంటండి. ఇబ్బా ఏమి ఆ కనెక్షన్ అంటే, నువ్వు యేసయ్యని ప్రేమిస్తాను తండ్రి నిన్ను ప్రేమించను. మేము వాని యొద్దకు వచ్చి, అప్పుడు ప్రభు అంటారు మేము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రేమించడం మొదలెడితే, నువ్వు యేసయ్యని ఆయన మాట గైకొని ఆయన చెప్పినట్టు చేయడం మొదలెడితే, నువ్వు ఆయన ప్రేమించినట్టు అప్పుడు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. నువ్వేమో యేసయ్యని ప్రేమిస్తావు, తండ్రి ఏమో నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చి నీ దగ్గర నివాసం ఉంటారంట, నీ ఇంట్లో ఉంటారంట. 24 వచ్చి 24 నన్ను ప్రేమింపని వాడు 14:24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. షో చేస్తాడైన మాట ఏంటో అలాగేండి అయ్యి కదా. మా ఊరిలో గుడ్డివాడు, ఒరే నువ్వు నమ్మకంగా ఉంటావా అని మా నాన్నగారు ఆయన అడిగాడు ఒకసారి. ఒరే నువ్వు నమ్మకంగా ఉంటావా అంటే, మీరు ఉండమంటే ఉంటారు సార్, పొమ్మంటే పోతాను సార్ అంటే. మాట ఇన్నట్టా లేకపోతే నాటకాలా? నేను నక్కవనేమో అది. అలాగండి అయ్యారు. బాబా మీరు చెప్పారు కదండి, తప్పకుండా చేస్తాను అంటారు తప్ప పాస్టర్ పోగానే మమ్మల్ని ఓసోసి వెళ్ళవయ్యా పొల్లయ్యా. పాస్టర్ గారు వాక్యం చెప్పినంతకాలం అయిపోయి ఎంత వినయం అండి. పాస్టర్ గారు ఇలా ఆమెను చెప్పి ఆశీర్వించి పోగానే ఎల్ఐ పియూటీ అంటాడు ఎవడు. ఏమంటాడు? ఎల్ఐ పియూటీ లిల్లిపుట్ అంట. ఒక నన్ను ప్రేమించిన నా మాట గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట నన్ను పంపిన తండ్రిదే. అంటున్నారా? యేసయ్యని ప్రేమించడం మనం నేర్చుకోవాలి, దేవుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా ప్రేమించాలంటే, రూతు నయోమిని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. నాకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రూతుని తీసుకొస్తాడు. రూతు నయోమిని ఎలా ప్రేమించింది? నీ దేవుడే, మరణము తప్ప నిన్ను నన్ను ఏది నథింగ్ కెన్ డివైడ్ us, ఓన్లీ డెత్. యేసయ్య నుంచి మనల్ని వేరు చేసేది ఓన్లీ మరణం ఒకటే. ఇంకా ఏది యేసయ్య నుండి మనం వేరు చెయ్యలేదు. ఆమె మరణము తప్ప దేవుని యొద్ద నుండి నేను వేరు చేసేది ఏది లేదు. రూతు నయోమిని ఎంతగా ప్రేమించిందంటే, యవనస్తురాలండి పాపం, ఇంకా బిడ్డలు కూడా పుట్టలేదు, భర్త చనిపోయాడండి. అప్పటికే వార్ప వెళ్ళిపోయి పిల్లలు ఆ యొక్క మోయాబు దేశంలో వెళ్ళిపోయి కలిసిపోయి అతను వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి, రూతు మాత్రం అత్తని వెంబడిస్తుంది. ఎందుకో తెలుసా? అత్త మీద ఉన్న అచించలమైన ప్రేమ, ఎంత ప్రేమించిందంటే, వాక్యం రాయబడింది, వార్ప ముద్దు పెట్టుకుందంట, రూతేమో అతని హత్తుకుందంట. వింటున్నారా? ఆ హత్తుకునేటట్లుగా నువ్వు ప్రేమించాను, అంతగా ప్రేమించాను. ప్రవడ్డాలు ఒకసారి పేతురు దగ్గరికి వచ్చి, పేతురు 70 మంది శిష్యులు ఉండేవారు, అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా? నువ్వు కూడా వెళ్ళిపోతావు పేతురు, కెన్ యూ లీవ్ మీ అంటే, అప్పుడు ఏమంటారు సార్, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇది వదిలేసి, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు, నీ ప్రేమ ఎవరు చూపించారు? ఎవరు చూపించగలరు నీ ప్రేమ? నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? వేర్ షాల్ ఐ గో? ఎంత ప్రేమ అండి. యేసయ్యని ప్రేమించటంలో మనం వేరు పారాలని దేవుని సేవకుడు కోరుతున్నాను. లవ్ జీసస్, దెన్ ఆల్ థింగ్స్ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తాయి. అన్నీ సమకూర్చబడి జరిగిపోతాయి.
కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, నువ్వు ఆయన ప్రేమించడం మొదలెడితే అసలు దేనికోసం వరి అవ్వక్కర్లా. నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, భవిష్యత్తు కొరకు ఏం కంగారు పడక్కర్లా. నువ్వు ఆయన ప్రేమించి చూడాలంతే. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16:22 చూడండి. 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవడైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వాడు శపించబడును గాక. ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే వాడికి శాపం ఉంటుంది, ఆశీర్వాదం రాదంటాడు. ప్రేమిస్తే ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2:9. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు, జాతి వింటున్నారా? దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచాడు? కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. నన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఏవి సిద్ధపరిచాడో నీకోసం, ఎన్ని సిద్ధపరిచాడో. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కొరకు చాలా సిద్ధపరుస్తారు. అంటే జ్ఞానం గల తండ్రి అట పిల్లల్ని ఎలా చేస్తారట? ఆస్తికర్తలుగా చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పాపం వాళ్ళ పరిస్థితిని బట్టి ఏం చేయాలనుకోండి, చెయ్యాలనుకుంటే చేయగలరు, కానీ వాళ్ళకి అలవాట్లను బట్టి పరిస్థితులు బట్టి చేయకుండా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మంచి గృహాలు కట్టించిస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీలు, ఎల్ఐసి ఇన్సూరెన్స్లు, ఎన్నో సిద్ధపరుస్తారండి. మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా పిల్లలు హాయిగా, మా పిల్లలు నెమ్మదితో ఉండాలి. ఎన్ని సంపాదించారో, మా ఫాదర్ ఎన్ని ఇచ్చాడో అంటారు కొంతమంది. ఇవన్నీ మా తండ్రి గారు ఇచ్చారండి, నాకు స్వాచ్ఛంగా ఇచ్చారండి. ఈ లోకపు సంబంధమైన మంచి తండ్రి, జ్ఞానంగల తండ్రి అన్ని సిద్ధపరుస్తే మన పరలోకపు తండ్రి మనకి ఇంక ఎన్ని సిద్ధపరుస్తాడు? ఎక్కువగా సిద్ధపరుస్తాడు. ఎన్ని సిద్ధపరిచాడు? ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. దేవుడు తను ప్రేమించే వరకు ఏవి సిద్ధపరిచానో. కంటికి కనబడలేదు, ఇప్పుడే వినబడలేదు, చెవికి, హృదయానికి గోచరం, కానీ సడన్గా వచ్చి మీ ఎదుట అవన్నీ ప్రత్యక్షం అవుతాయి. ఆమేన్. All those things will come one day suddenly before you, appear before you. Those things will be stand before you. You will rejoice, you will praise God. దేవుని కనపరిచే దినం. ఇవన్నీ ఎవరికంటే తన్ను ప్రేమించేవాడు. ఆయన ప్రేమించగలిగితే ఈ జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడో. యోహాను సువార్త 6:67 చూడండి. యోహాను సువార్త 6:67. చదవండి. మరి ఎన్నడను ఇందాక మనం చదివాం, అది మళ్ళీ చూపించాలని చెప్తున్నాను. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రియులారా, యేసయ్యని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమిస్తే అన్నీ సమకూర్చబడతాయి. ఈ రోజు నుండి నోరు ఇప్పిన యేసయ్య, నిద్రపోయిన యేసయ్య, నడిచిన యేసయ్య, నిలబడిన యేసయ్య, ఎక్కడికి వెళ్ళిన యేసయ్య, కిచెన్లోకి వెళ్ళిన యేసయ్య, ఎక్కడికి వెళ్ళిన, ఆఫీస్కి వెళ్ళిన యేసయ్య, యేసు యేసు యేసు, గుండెల నిండా ఏ దిల్ మాంగే మోర్ అని పెప్సీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఏ దిల్ మాంగే మోర్ అంటే నా హృదయం ఇంకో ఏదో కోరుకుంటుంది, నా హృదయం ఇంకా కోరుకుంటుంది. మన హృదయం కూడా కోరుకుంటుంది ఎవరిని? యేసయ్యని కోరుకుంటాము. ఆమేన్. వి లవ్ గాడ్. ప్రేమిస్తావు ప్రభువుని. మొట్టమొదటిగా యేసయ్యని ప్రేమించడం నేర్చుకోవాలి. రెండవది దేన్ని ప్రేమించాలి తెలుసా? ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. త్వరగా ముగిస్తున్నాను. 119 కీర్తన 97 వచ్చిన 119 కీర్తన 97 వచ్చిన 105వ వచ్చిన 165వ వచ్చిన చదవండి. 197. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. రోజంతా నేను ధ్యానిస్తున్నాను. 105వ వచ్చిన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగనే ఉన్నది.
నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసుకున్నాను. ప్రమాణం చేసుకున్నాను. నా మాట నెరవేర్చుదను. 165 వచనం. 165 వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది. Those who love the word of God, they will be filled with a pleasantness, peace of God will fill them. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నారా? దావీదు ఆశీర్వాదానికి సీక్రెట్ ఏంటో తెలుసా? దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. దినమెల్ల ధ్యానించు, దినమెల్ల దేవుని వాక్యాన్ని. అందుకే మొదట అధ్యాయం రాస్తాడు దావీదు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు. నీటి కాలంలో ఎవరు నాటబడినవాడి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలే. అక్కడ కీర్తన మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. నడవక, నిలవక, కూర్చుండక. ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు అక్కడ నిలబడతాం మనం, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి, ఎక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చుంటాం మనం. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నడవాలో వాక్యం స్పష్టంగా చెప్తుంది మనకి. వింటున్నారా? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు, డే అండ్ నైట్. దేవుని వాక్యం ఏంటనుకున్నారు? అది ఒక జీవజలపు ఓటండి. అది ఒక వర్షం లాంటిదండి. నీ మీద పడుతుంది వర్షం. దేవుని వాక్యం ఎలాంటిది అనుకుంటున్నారు? అది ఆహారం లాంటిది, నీ ఆత్మకు ఆహారం. వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఇంకా దేన్ని ప్రేమించాలి? ఆయన మందిరాన్ని ప్రేమించాలి. అంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఎప్పుడు నా ప్రార్థన టైం వస్తుందా? ఎప్పుడు నేను మార్నింగ్ లేచి ప్రభువుని స్తుతిస్తున్నా. అందుకే దావీదు అంటాడు, తెల్లవారక ముందే నా కనులు తెరుచుకుంటున్నాయి. తెల్లవారు లేచి చేతులెత్తి, మోకాల మీద చేతులెత్తి ఆరాధించి ఆ సమయాన్ని నువ్వు ప్రేమించగలవా? డూ యూ లవ్ దట్ ప్రెషియస్ ప్రైమ్ టైమ్ వేర్ యూ స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? యూ షుడ్ లవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ప్రేమించేబెట్టుగా ఉండాలి. దావీదు అంటాడు కదా, అయ్యా నీ తేజోమహిమ నిలిచిన స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ మందిరానికి వెళ్ళాలని నా ప్రాణము ఆశతో ఏమైపోతుంది? 84 కీర్తన 4 వచ్చిన 84 అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించగలగాలి. 84 చూడండి. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతండి ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లిపోతుంది. నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నాను. ఎందుకు? దేవుని మందిరాన్ని నేను చూడబోతున్నాను. మందిరానికి వెళ్తున్నాను. ఈరోజు ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్తున్నాను. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు, అన్న 4 రోజులు బట్టి మందిరం ముఖం చూడలేదన్న, మనశ్శాంతి లేదు, మనసులో లేదన్న, హృదయంలో లేదన్న, మనసులో నిద్రపడట్లేదన్న. కొంతమంది ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు, ఎప్పుడు మళ్ళీ మందిరంలో కలుసుకోవాలా? మందిరము నీకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రేమించడం నేర్చుకోవాలి. వాక్యం నీ చేతిలో ఉన్నప్పుడే చదవడం నేర్చుకోవాలి. దావీజనులు నీకు అందుబాటులో ఉన్నప్పుడే దావీజనుల్ని గనపరచడం, దావీజనుల్ని సంతోషపరచడం నేర్చుకోవాలి. అంటున్నారా? ఎంత అద్భుతమైన మాట్లాడండి. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ లవ్స్ 42వ దావీదు కింద 1వ వచ్చింది. 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము ఆశపడు. నా దేవుని సన్నిధి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి ఎప్పుడు కనబడదను. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందా? నీ ప్రాణం ఆయన కొరకు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే పాట పాడుతున్నావు. అది నిజంగా కార్యరూపం దాలుస్తుందా? అయ్యా అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నీవు నాకు కావాలి, నీవు నాకు ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే, నాలో ఉంటే చాలు, నన్ను నడిపిస్తే చాలు, ఏమున్నా లేకపోతే నువ్వు ఉంటే నాకు చాలు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి మనం.
ఆయన వాక్యాన్ని ప్రేమించడం ఆయన సన్నిధిని, మందిరాన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఇక దేన్ని ప్రేమించాలి? పరిచర్యను ప్రేమించాలి, సేవను ప్రేమించాలి, సేవకులను ప్రేమించాలి, స్వార్థికులు ప్రేమించాలి, నీ చుట్టుపక్కల ఉన్నవారిని ప్రేమించాలి, యేసయ్య ప్రేమతో ప్రేమించాలి, గాయాలు చేసిన వారిని ప్రేమించాలి, శత్రువులకు ఆహారం పెట్టాలి, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయాలి, నీ మీద కుళ్ళు కుతంత్రాలు పనుతున్న వారిని క్షమించాలి, ప్రేమించాలి, పెద్ద మనసులో వారిని ఆదరించాలి. కొంతమంది అంటారు, మీరు ఎన్నైనా చెప్పండి నేను క్షమించలేనండి, మీరు ఎన్నైనా చెప్పండి నేను ప్రేమించలేనండి. యూ విల్ లూజ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. అందరితో సమాధానం కలిగి ఉండటం ప్రయాసపడ్డాడు అన్నాడు. ఎవరి మీద మనసులో పెట్టుకోవద్దు. ఫీల్ ఫ్రీ. ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఏది శాశ్వతం? ఎవరు శాశ్వతం కాదు. ఎవ్రీబడి విల్ లీవ్ వన్ డే. ఎవ్రీథింగ్ విల్ లీవ్ అండ్ గో. అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ లవ్. పరిశుద్ధాత్మ దేవుడట దేవుని ప్రేమను మన హృదయాల్లో కృమ్మరిస్తున్నాడు. కృమ్మరించబడిన తర్వాత ఆ ప్రేమను మనం ఏం చేయాలి? ఆపరేట్ చేయాలి. ప్రేమ అనేది ఎప్పుడు మాటల్లో కాదు, ప్రేమ అనేది ఎప్పుడు క్రియల్లో కనిపించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనం కూడా అందరినీ ఎంతో ప్రేమించాలి. లిమిట్లెస్గా ప్రేమించాలి, లిమిట్లెస్గా క్షమించాలి, లిమిట్లెస్గా అందరినీ హత్తుకోవాలి. యేసయ్య మనసు, అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ఈ రాత్రి మనం ఆయన ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ముగించేస్తాను. ఐ వాంట్ టు స్టాప్ హియర్. ప్రేమలో నడవాలని దేవుడు కోరుతున్నాడు. వాక్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇంకో మాట నాకు గుర్తొస్తుంది. ప్రేమ సమస్త దోషములను కప్పును. లవ్ ఆఫ్ గాడ్ విల్ కవర్ ఎవ్రీ సిన్. అందరి దోషాలు కప్పేస్తుందండి ప్రేమ. నువ్వు మనుషులు ఇంకా తప్పు ఏరుతున్నావు అంటే, తప్పు చూపిస్తున్నావు అంటే వారి దోషాలు కప్పలేదన్నమాట. ఆ దోషాలు క్షమించలేకపోతున్నావు. ఈ రాత్రి ప్రేమలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ద్వేషములో ఆశీర్వాదాలు లేవు, కోపములో దేవుని ఆశీర్వాదాలు లేవు. ఎవరి మీద మనసులను బాధ పెట్టుకుని క్షమించకుండా ఉంటే అది నీకు అది మత్సరంగా మారుతుంది, అది మత్సరంగా మారుతుంది, అది పగగా మారుతుంది, అది మత్సరం, ఎముకలు, కుక్కులు, అది నీకు అనారోగ్యం, అది నీకు మంచిది కాదు. ఎవరి మీద బాధ పెట్టుకుంటే నీకు మంచిది కాదు. అది నీ మనసుకు మంచిది కాదు, నీ హృదయానికి, గుండెకి మంచిది, హార్ట్కి మంచిది కాదు, నీ బాడీకి మంచిది కాదు. దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అన్నీ మర్చిపోయి క్షమించి వదిలేయాలి. దట్స్ ఇట్. ఫీల్ ఫ్రీ. నా ప్రభుకి దేవుడికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ టాక్ టు దెమ్. అలాగని మనం అలా ప్రార్థన చేయాలి. కొంతమంది ఆడి దేవుడికి అబ్జెక్షన్ రా అంటారు. కొంతమంది అంటే ఆడికి ఏదో శిక్ష రావాలని. నువ్వు కానీ ఆడికి శిక్ష రావాలని నువ్వు ప్రార్థన చేసావా? వాడికి శిక్ష రావాలని కోరుకున్నావా? రాదు ఆడికి శిక్ష. నో, నువ్వు అది వదిలే. చేశాడా? బాధ పెట్టాడా? నీకు ద్రోహం చేశాడా? నేను గాయపరిచాడా? గాయాలు రేపాడా? ఏడిపించాడా? ఓకే, లీవ్ ఇట్, ఫర్గివ్. అందుకే నేను ఆదివారం వాక్యం మనం చూసుకున్నాం. పౌలు అంటాడు, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి వరకు ఎగిరిపడుతున్నాను. నీకు వెనక ఉన్నవి ఆ లింకులు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు, ఎవడు ఏం చేశాడు, ఎవడు గాయపెట్టాడు, ఎవడు గెలికాడు, ఇవన్నీ వీటన్నిటి గురించి ఆలోచించుకుంటే నువ్వు ముందుకు ఎప్పుడు వెళ్తావు? నువ్వు ఎప్పుడు పరుగులు తీస్తావు ప్రభు కొరకు? పరలోకి వెళ్ళిన తర్వాత, పరలోకి వెళ్ళాక పిల్లల ఒక ఉన్నత స్థితిలో మనం ఉండాలి. అక్కడ ఏమండి, ఈ భూమి మీద మనం మంచి ఇల్లులో ఉండాలనుకుంటాం, మంచి ఏరియాలో ఉండాలనుకుంటాం, మంచి స్టేటస్లో ఉండాలనుకుంటాం కదా. పరలోకంలో కూడా అంత స్టేటస్లో నువ్వు ఉండాలనుకుంటే ఈ భూమి మీద యేసు ప్రభువులను ప్రేమించి, వాక్యం చెప్తుంది, ఆయనట అందరినీ క్షమించి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని, ఆయన శిలువ మరణం పొందినందునట ఫిలిప్పీ పత్రిక రాయబడింది, ఆయనట అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడట అందరికంటే ఎత్తుగా హెచ్చించాడట. మనం పనేటట్టు ఎటు తెలుసా? క్షమించడం, ప్రేమించడం.
అవసరం వారి కొరకు ప్రార్థన చేయడం, ప్రభు వారితో మాట్లాడి వారి పిల్లల పరిస్థితి బాగోలేదు, వారిని దీవించు. నీ శత్రువుల బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చగలవా? నేను గాయపెట్టిన వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలవా? నిన్ను ఏడిపించిన వారి కొరకు, నిన్ను గాయాలు రేపిన వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వ్యయపరచుకోగలవా? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. టునైట్ నేను ఆత్మ తీవ్రతతో నేను మీతో మాట్లాడతాను, ప్రేరేపించబడి మీతో మాట్లాడతాను. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ మన గుండెల్లో నింపుకొని ఆ ప్రేమలో వేరుపారి, ఆ ప్రేమలో నిలబడి, ఆ ప్రేమలో స్థిరపరచబడి, ఆ ప్రేమలో నిలిచి ఆ ప్రేమను ప్రపంచానికి చూపించాలి. మీకు టాప్ సీక్రెట్ చెప్తాను. నువ్వు అందరిని ప్రేమించడం మొదలెడితే నీ క్రియల్లో చూపించే ప్రేమ ఉందే, అది నువ్వు సువార్త చెప్పడం కన్నా బలమైంది. నువ్వు సువార్త కొన్నిసార్లు చెప్పక్కర్లేదు, నువ్వు ప్రేమించడం మొదలెడితే ప్రజలు నీకు ఆకర్షించబడతారు. ఈయన ఎలా ప్రేమిస్తే ఈయన ఆరాధిస్తున్న దేవుడు ఇంకెంత ప్రేమ గలబడని మన ప్రభు దగ్గరికి పరుగులు తీసుకుని వస్తారు చాలామంది. ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను, నీ కొరకు దేవుడు ఏవేవి సిద్ధపరిచాడో, నువ్వు ఆయన ప్రేమించడం మొదలెడితే నీ కొరకు ఏవేవి సిద్ధపరిచాడో అవన్నీ నీకు కంటికి కనిపించేటట్లు దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. ఏవేవి సిద్ధపరిచాడో దేవుడు నీ కొరకు అవన్నీ నీ ముందుకు వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ స్టాండ్ బిఫోర్ యూ. వచ్చి నిలబడతాయి నీ ముందుకు వచ్చి. రాత్రి నీ యొక్క లైఫ్ ఆత్మీయతని చిన్నది ఒక ట్రాక్లోకి తీసుకురావాలని కోరుతున్నాడు. ఆ భక్తిలో ఆ మధురమైన అనుభూతులు అనుభవించాలని నీవు ఆ ప్రేమ లేకపోతే, క్షమించడం ప్రేమించడం నీకు రాకపోతే, చేత కాకపోతే నీ భక్తి అంత సున్నా, నీకు సున్నా మార్కులు. చాలాసార్లు పరీక్షలో రాస్తావు, రాజకీయ అదంతా తప్పు రాశారు, అంత సున్నా మార్కులు పెడతాను, సున్నా మార్కులు. లవ్ గాడ్. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు పేతురు దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు చాలు. నీ హృదయం ఆయనకి ఇచ్చేయి. రాత్రి హృదయంలో ఎవరున్నారు? మనిషి ఎవరైనా ఉన్నారా? నీ హృదయంలో వస్తువు ఏమైనా ఉందా? ఉండకూడదు ఏదైనా ఉందా? ప్రభు అంటాడు కదా అబ్రహాము, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి నేను చూపించే మొరియా పర్వతం మీద బలి అర్పించి దహన బలి. నీవు ప్రేమించి ఇస్సాకుని దేవుడు అబ్రహాముని దెప్పి పొడుస్తున్నాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అబ్రహామా? నువ్వు ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఏం చెప్పావు నాతో? నేను ఎందుకు పిలిచాను? నేను నీవు ప్రేమించి 22వ అధ్యాయం ఆదికాండం చూసుకోండి. నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొచ్చి బలి అర్పించు. అదే మాట ఈ రాత్రి ప్రభు నీతో పాటు నీవు ప్రేమిస్తున్న ఆ పరిస్థితి, ఆ వస్తువు, వ్యక్తిని తీసుకొచ్చి మొరియా పర్వతం మీద తీసుకుని అక్కడ దేవుని దహన బలి అర్పించు. అబ్రహామును దీవించాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని ప్రేమలో మనందరూ ఎదుగుతుముగాక. దేవుని ప్రేమలో మనందరూ వర్ధిల్లుదుముగాక. దేవుని మాత్రమే, యేసయ్యను మాత్రమే ప్రేమించుదుముగాక. ఆమేన్. ప్రాణం పోయిన, కష్టాలే వచ్చిన, శ్రమలే మన మీదకి వచ్చి పడిన, నిందలే వచ్చిన, కొరువే వచ్చిన, కాటకేమే వచ్చిన, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాయలేదు. మరణము తప్ప ఆయన ప్రేమ నుంచి మనల్ని డివైడ్ చేసింది ఏది లేదు. ఈ రాత్రి అంత స్ట్రాంగ్ బాండ్ దేవునితో ఉన్న ప్రేమలో, బలమైన ప్రేమ బంధంలో మనం స్థిరపడదుము కాక. ఆమె ప్రార్థన చేసుకున్న తలలో వచ్చండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ దయచేసి ప్రార్థనలో ఎక్కిపించండి. ఎవ్రీబడి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తావు. యేసయ్య ప్రేమ నిన్ను బలవంతం చేస్తావు. యేసయ్య ప్రేమ నిన్ను ప్రేరేపిస్తావు. డూ యు లవ్ గాడ్? వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అప్పటికే శిష్యుడిగా ఉన్నాడు, పిలువబడ్డాడు, డిసైపుల్గా ఉన్నాడు, అపోస్తలుడిగా ఉన్నాడు. ఆ ప్రభు అడుగుతున్నాడు, వీటికంటే ఎక్కువగా నువ్వెందుకు మరలా చేపలు పట్టడానికి వెళ్ళావు పేతురు? నువ్వు నన్ను ప్రేమిస్తే విడిచిపెట్టిన దానికి మరలా వెళ్తావా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు వై యూ వెంట్ బ్యాక్? డూ యూ లవ్ మీ రియల్లీ? టెల్ మీ. నువ్వు నిజంగా నన్ను ప్రేమించగలవా? పేతురు నిర్వీర్యమైపోయి అక్కడ నిలువెల్ల ఏడుస్తున్నాడు కింద పడి, ప్రభువా తెలుసు తెలుగు వీటన్నిటిని ప్రేమించాను, వీటి మీద దృష్టి పెట్టాను, క్షమించుతున్నాను.
లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, నా ఫర్గివ్ మీ, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, నిన్ను మాత్రమే ప్రేమిస్తాను. I love only you, oh Lord. I love only you, oh Lord. I love only you, oh Lord. Never turning back. నీ సన్నిధిలో మోకరించి. Sing with me. నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా. అందరూ పడతారు. నేవేను తీరుగా, నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నేవేను తీరుగా. ప్రియదేవానికి వందనాలు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభు. ఇంతవరకు మిమ్మల్ని కాకుండా మరి వేటినో మరి దేనినో మేము ప్రేమిస్తూ ఉన్నాము, మమ్మల్ని క్షమించండి. నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని వచ్చి మోరియా పర్వతం మీద దహన బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము హృదయంలో ఉన్న ఇస్సాకుని, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొచ్చి బలి అర్పించాడు, దహన బలి హృదయంలో. ప్రభు, మా హృదయంలో నీవు గాక మరి ఏది ఉండకూడదు. నిన్ను మాత్రమే ప్రేమించడం అంటే ఐ సీ మైటీ అనాయింటింగ్. ఇప్పుడే బలమైన అభిషేకాన్ని నేను చూస్తున్నాను. ఐ సీ మైటీ హోలీ స్పిరిట్ పవర్. దేవుని బలమైన అభిషేకాన్ని నేను చూస్తున్నాను. Now the Holy Spirit is pouring the love of God. దేవుని ప్రేమని మీ హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు క్రమరిస్తున్నాడు, నేను చూస్తున్నాను. Now we are filled with the love of God. దేవుడు నీ కొరకు ఏవి సిద్ధపరిచాడు అవన్నీ నీ కంటికి కనిపించబోతున్నాయి, నీ హృదయానికి గోచరం కాబోతున్నాయి, నీ కన్నులకు కనబడబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్. గొప్ప ధైర్యంతో నింపండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించిందని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభు. నీ బిడ్డలు అంచెలంచెగా దీవించి నమ్మకస్తులుగా చేసి నేను ప్రేమించే వారికి అభిషేకించమని అనాయింట్ చేయమని ఈరోజు లైవ్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తాను. మళ్ళీ రేపు సాయంకాలం లైవ్లో మమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ఇచ్చాను. ఆటంకాలను తొలగించండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచ్చి బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణముల ప్రియుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ లైవ్ లేఖించిన వారందరికీ సమృద్ధిగా తోడేడి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనందరూ దీవించును గాక. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, నేను బయటకు వచ్చిన పని మీద అర్జెంట్ పని వచ్చి రావడం లేట్ అయింది, మధ్యలో స్ట్రక్ అయ్యాను. ఎవ్రీడే 7 o'clock కల్లా, ఈవినింగ్ 7 PM కల్లా లైవ్లో మనం కలుసుకుంటున్నాం. ఇది లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఈ లైవ్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ప్రభు దాన్ని కొనసాగించును గాక. అడరా మరి మీ ప్రార్థన వస్తుంది నాకు తెలియజేయండి, నాకు ఫోన్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. టిల్ దెన్, రేపు సాయంకాలం మనం కలుసుకునే వరకు దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడైండి. దేవుని ప్రేమతో మిమ్మల్ని నింపును గాక.